హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు టాపిక్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏమన్నా షాపింగ్ మాల్స్కి వెళ్తారు, లేదంటే ఏమన్నా ఎగ్జాంపుల్ సర్కస్కి ఇట్లకి వెళ్తారు, లేదంటే సినిమా థియేటర్స్కి వెళ్తారు, లేదంటే సో ఇంకెక్కడికైనా వెళ్తారు. ఇలాంటి ప్లేసెస్కి, ఇంపార్టెంట్ ప్లేసెస్కి, లేదంటే మీకు నచ్చిన ప్లేసెస్కి, లేదంటే డీమార్ట్ కానీ అని మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇట్లకి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ మాల్ మీకు ఆఫర్స్ వచ్చినాయి, ఆ కూపన్స్ వచ్చినాయి, మీ నెంబర్ ఇవ్వండి, మేము ఒకవేళ వాళ్ళకి మెంబర్ అయితే మీకు కాల్ చేస్తాము అని చెప్తారనమాట. అది ఇవ్వవసరం లేదని కోర్టు నుంచే ఆర్డర్స్ వచ్చినాయి. ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ యూజ్ కంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తున్నారు, డార్క్ వెబ్సైట్లు అమ్మేస్తున్నారని చెప్పి టాక్ వచ్చింది. టాక్ అని కాదు, చాలా వరకు జరుగుతున్నాయి. సో మీరు ఎంతమంది నెంబర్స్ ఇచ్చారు, మీకు ఎంతమందికి కాల్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక విషయం, మామూలుగా మనం నెంబర్స్ ఇచ్చాం కానీ సరిపోదు, మనకి చాలా కాల్స్ వస్తుంటాయి, ఇవి ఆఫర్స్ ఉన్నాయని. మనకు అసలు వాళ్ళు చెప్పిన కూపన్ సీట్ కంటే ఈ ఆఫర్స్ ఎక్కువ వస్తుంటాయి. మీలో కూడా ఇలాంటి ఆఫర్స్ కాల్స్ వచ్చినాయా, వస్తే ఎంతమందికి వచ్చినాయి? అండ్ మీలో కూడా అనవసరంగా అందరికి నెంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు అవసరం చోట తప్పించని ఒపీనియన్ ఉందో ఖచ్చితంగా కామెంట్ చేస్తామని చెప్పండి. నాకైతే అందరికి నెంబర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే అందరికంటే మనకి ఎవరైతే ఇంపార్టెంటో వాళ్ళకి ఇస్తాము. ఇలా ఆఫర్స్ వచ్చినాయి, కూపన్స్ వచ్చినాయి, విన్నింగ్స్ వచ్చినాయి అని చెప్తే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా ఒపీనియను. నాకైతే అందిన ఇన్ఫర్మేషన్ ఇది. ఈ విషయం గురించి చేద్దాం అనుకుంటున్న వీడియో, కాకపోతే ఈరోజు కుదిరింది, ఈరోజు కుదరటం మరి బిజీగా ఉంది. సో అదనమాట మ్యాటర్. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇలాంటి ఫ్రాడ్ స్పామ్ కాల్స్ వస్తున్నాయా, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోమాకండి. అలాంటి కాల్స్ని ఇగ్నోర్ చేయడం బెస్ట్, ఎందుకంటే దానివల్ల మనకి నష్టం తప్పించే లాభం తక్కువ అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.